హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న వీడియోలు, ఫోటోలు, స్పీచ్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అంతేకాదు అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున కూడా అనేక మంది సెలబ్రిటీలు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిన కుమారి ఆంటీ కూడా గుడివాడ టీడీపీ అభ్యర్థి అయిన వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడ పట్టణంలో 32, 31, 25, 21, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం అయితే చేసింది. మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము అని, అందులో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే రియల్ లైఫ్ లో రాము సేవ చేస్తున్నారని, నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని, 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను అంటూ కుమారి ఆంటీ చెప్పుకొచ్చిందా. అయితే తాజాగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి కుమారి ఆంటీని యాంకర్ శ్యామలను కంపేర్ చేస్తూ నెట్టింట్లో ఒక పోస్ట్ పెట్టారు. టీడీపీ వైపు కష్టం తెలిసిన సాధారణ గృహిణి, సొంత ఊరు రాష్ట్రం బాగుండాలని ప్రచారం చేసిన మంచి మనిషి కుమారి ఆంటీ. టీడీపీకి జనబలం అంటూ కుమారి ఆంటీని పొగడగా, వైఎస్ఆర్సీపీ వైపు అమ్ముడుపోయిన మహిళ, ఖరీదైన కారు, విల్లా ఇస్తానంటే వచ్చి ప్రచారం చేసిన మహిళ శ్యామల ఆంటీ. వైసీపీది ధనబలం, ధనం ఈ రోజు ఉంటది, రేపు పోతది, గుణం బతికినంత కాలం ఉంటది, సమాజ సేవ బతికినంత కాలం ఉంటది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఈ పోస్టులు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అయిపోతున్నాయన్నమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.